జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, సూర్యుడు భాగ్య దశమ స్థానంలో అనుకూలంగా, అంగారకుడు అష్టమ స్థానంలో ప్రతికూలం, బుధుడు నవ దశమ స్థానంలో అనుకూలం, గురుడు 9వ స్థానంలో భాగ్యస్థానంలో అనుకూలం, శుక్రుడు భాగ్యస్థానంలో దశమ స్థానంలో కూడాను సంచరిస్తున్నాడు ప్రతికూలం, శనైశ్వరుడు షష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు, రాహు సప్తమ స్థానంలో, కేతు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. గ్రహస్థితి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. మీరు సరి అయిన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారు. వృత్తి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది, చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదల కనబడుతుంది, ఆదాయం పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతుంది, మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. కన్యా రాశి మిత్రులారా, మీకు ఇది మంచి సమయము. పై అధికారులచే ఉద్యోగస్తులకి ప్రశంసలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి అవార్డ్స్ కూడా, ప్రైవేట్ రంగం లేదా గవర్నమెంట్ రంగంలో ఉన్న వారికి, స్త్రీ పురుషులు ఎవరికి కూడా అవార్డ్స్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి వృత్తిలో ఉన్న వారికి రీసెర్చ్, డాక్టర్స్, అడ్వకేట్స్ లేదా ఇక సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను ఈ నెల బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో చాలా సంతృప్తి కలుగుతుంది. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తలు, కుటుంబ పెద్దలు అందరూ కూడా మీకు ఒకరికొకరు సహకారం చేసుకుంటారు. ఇంటికి కావలసినటువంటి గృహోపీకరణాలన్నీ కూడా కొనే అవకాశాలు చాలా ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య ఉన్న ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తొలగి ప్రేమ వ్యవహారంగా ఉంటారు. అనవసరమైనటువంటి చర్చలకు అవకాశం ఇవ్వకండి. వాహన విషయంలో జాగ్రత్త. నడిపేటప్పుడు అనవసరమైనటువంటి ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేయండి. స్నేహితుల విషయంలో, బంధువుల విషయంలో అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి తావు ఇవ్వకండి. మీ యొక్క సమయాన్ని వృధా చేయకండి, ఉపయోగించండి. ఇది మంచి సమయం, ఇప్పుడు ఉపయోగించుకోండి. అనవసర కలహాలకి దూరంగా ఉండండి. విద్యార్థులకి మంచి విద్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చదువుకున్న చదువుకి విదేశాల్లో మీరు కోరుకున్న యూనివర్సిటీలో చదువు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం అయిన వారికి, చదువు అయిన వారికి ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా గోచరిస్తుంది. షేర్ మార్కెట్ చాలా బాగుంది. వ్యవసాయదారులకైతే ఇంకా చెప్పక్కర్లేదు, అద్భుతం. ఇండస్ట్రీస్, పారిశ్రామికవేత్తలకి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి మంచి మంచి పదవులు వచ్చే అవకాశం ఉన్నాయి. మరి ఇంత బాగున్నప్పుడు కాస్త ఒక చంద్రాష్టమం ఉంది కదా, ఆ 2.5 రోజులు దాటాలి. చంద్రాష్టమం జూన్ 3, 6, 2024 1:40 ఉదయం నుండి 5, 6, 2024 4:14 ఉదయం వరకు. కామా మళ్ళీ ఇంకొకసారి వస్తుంది 30, 6, 2024 7:34 నుండి 2, 7, 2024 వచ్చే నెల 2వ తారీఖు వరకు ఉదయం చంద్రాష్టమం ఉంటుంది. ఈ 4.5 రోజులు చాలా జాగ్రత్తగా, మాస ప్రారంభంలో, మాస అవసానంలో మీకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా నోరు అదుపులో ఉంచుకోవాలి, వ్యవహారంతో మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండండి. లక్కీ నెంబర్ 1. ఎవరిని పూజించాలి? నవగ్రహాలన్నీ దేవతలకి పూజించండి. పోయి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. ఏ కలర్ వాడితే బాగుంటుంది? బ్యూటిఫుల్ బ్లూ వాడండి. వైట్ ఎక్కువ కూడా కలిసి వస్తుంది. పరిహారం ఏం చేస్తే బాగుంటుంది? మంచి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి, నవగ్రహాలకి ప్రార్థన చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి. ఇది మీకు చాలా విశేషమైనటువంటి పరిహారాన్ని, అనుగ్రహాన్ని కలిగిస్తుంది. గోచార ప్రకారంగా తెలుసుకున్నారు కదా. మరి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుని సంప్రదించండి, సద్గురువుని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకున్నారా? కింద ఉన్నటువంటి నంబర్కి, గురుగారి నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మీరు కాల్ చేయకండి. విజయోస్తు.